ఈరోజు చేసుకోబోయే రెసిపీ వంకాయ పొడికూర. అది ఎలా చేయాలో నేర్చుకుందాం. వంకాయ పొడికూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, ధనియాలు, ఆయిల్. చాలా ఈజీ అండి ఇది నేర్చుకోవడం. ఇది పెద్ద కష్టం కూడా కాదు. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. పదండి చూద్దాం ఎలా చేయాలో. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. దీనికి ఎక్కువ పట్టదు కూడానండి ఆయిల్, చాలా కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అలాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మరి మాడగొట్టకుండా మహిళా మనులు ఏదో పనిలో ఉండి ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ కూడా మన తాలింపులు మాడగొట్టేసుకుంటాం. అందుకు నేను కొంచెం చెప్తున్నాను. అవి కొంచెం వేగుతున్నాయి కదండి. కొద్దిగా ఈ వంకాయల్ని ఇలా వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాం. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గుతాయి మనకి. ఇవి వేగుతున్నాయి కదండి వంకాయలు. ఈ ఫ్రై అవుతున్న టైంలోనే నేను కొద్దిగా ఈ మినపప్పు, శనగపప్పు, ఈ మిరియాలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్ నేను చేసుకుంటాను. ఇందాక ఫ్రై అవుతుంది కదండి. ఫ్రై అయిపోయింది, మా దగ్గరికి వచ్చింది. దాని మనం తయారు చేసుకుని పౌడర్ ఉంది కదండి, పప్పులు అన్నీ కలిపి మిరియాలు, ఇంకా ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీనా ఆ పౌడరు ఇలాగ లైట్గా జల్లుకుంటే జస్ట్ ఇది వేసిన వెంటనే ఒక్క 2 నిమిషాలకి ఆపేస్తే సరిపోతుంది స్టవ్. మరీ ఎక్కువ ఫ్రై చేసినా సరే ఆ పొడి మాడిపోయి నల్లగా అయిపోతుంది. ఆల్రెడీ మనం రోస్ట్ చేసిందే కాబట్టి అంత ఎక్కువసేపు ఏం ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ కలిసినంత వరకు. అంతేనండి వంకాయ పొడికూర. ఇది చాలా ఈజీ. ఇది చాలా తక్కువ ఆయిల్తోని చాలా. ఇంకా బిగినర్స్ ఉంటారు కదండి వంట చేసుకోవడానికి, స్టార్టింగ్లో నేర్చుకుంటారు చిన్నవి, వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళు కూడా. ఇదేనండి పొడికూర రెడీ. ఇది దీంతో సాంబార్తో కానీ రసంతో కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా ఏ వెజిటబుల్స్ లేకపోయినా వంకాయ అనేది కంపల్సరీ అందరూ ఇంట్లో ఉంటుంది. జస్ట్ మన ఇంట్లో ఉన్న పప్పులతోనే ఇలాగ జస్ట్ మనం ఇలా పౌడర్ లాగా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సుమన్ టీవీ.